స్తుతించు. తమ్ముడు, చెల్లి, ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డా, ఏ బంధకాలు నిన్ను ఆవరించినా ఆ బంధకాల మధ్యలోనే స్తుతించు. ఈ వాక్యం వింటున్నావు కదా, వింటూ వింటూ నే స్తుతి అయ్యా, స్తోత్రమయ్యా, నా రక్షణకర్త నీకు స్తోత్రం. నువ్వెన్నడూ నాకు కీడు చేసిన వాడివి కాదయ్యా, ప్రతి కీడు వెనుక నువ్వు మేలు చేసిన దేవుడు అయ్యా. అయ్యా, నువ్వు అనుమతించిన ప్రతి దాని కొరకై నీకు స్తోత్రం అయ్యా అని ప్రతి విషయమై దేవుని స్తుతించు. బంధించబడిన నిన్ను విడిపించి బంధించబడిన నిన్నే వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. మరలా చెప్తున్నాను, వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ దెర్ ఈస్ రివైవల్. ఆఖరి మాట చెప్తాను. నంబర్ 1 రైజింగ్, నంబర్ 2 ప్రైజింగ్, నంబర్ 3 చూడండి. నంబర్ 3 చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనం. నా జనుల మార్గములో నుండి అడ్డు చేయు దానిని తీసివేయుడి. రివైజ్. నంబర్ 1 రైజ్, నంబర్ 2 ప్రైజ్, నంబర్ 3 రివైజ్. ఏం చేయమంటాడు? అడ్డు చేయు దానిని తొలగించుడి. నా ప్రభు బిడ్డలారా, ఈ రాజమార్గంలో ఏ రాళ్ళు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించు, రివైజ్ చేసుకో. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రభావం నిన్ను దర్శించకుండా, దేవుని కృప నిన్ను దర్శించకుండా, దేవుని మహిమ నిన్ను దర్శించకుండా త్రోవలో ఏ రాళ్ళు అడ్డుగా ఉన్నాయో రాళ్ళు ఏరి పారవేయి, అభ్యంతరాలు ఏరి పారవేయి. అందుకని యెషయా గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, చూడండి 59వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎస్, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ల దోషము చేతను అపవిత్రము పరచబడి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. విన్నారా? అక్కడ రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కొరచకాలేదు. దేవుడు తన బాహుబలత చాపిన ప్రతిసారి నీకు నీ దేవునికి ఏదో పాపం